అందరికీ నమస్తే అండి. ఒక కలయిక 30 ఏళ్ల తర్వాత, ఒక ఆలింగనం దాదాపుగా 30 ఏళ్ల తర్వాత 1995లో విడిపోయిన ఆ ఇద్దరు మళ్ళీ 2025లో ఒక్కటయ్యారు. కలిశారు, పూర్తిగా కలిశారు, కల్మషాలన్నీ పక్కన పెట్టారు, గతాన్ని అంతా తవ్వి పాతి పెట్టేశారు, ఒకరినొకరు అభినందించుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. క్యాడర్కు, కుటుంబ సభ్యులకు, మొత్తం అభిమానులందరికీ ఒక సందేశాన్ని పంపించారు. అయితే ఈ 30 ఏళ్ల ప్రయాణాన్ని నేను ఒక్క 10 నిమిషాల్లో చెప్తా. ఏం జరిగింది అసలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏం జరిగింది? ఇంతకీ ఈరోజు ఎందుకు కలిశారంటే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ప్రపంచ చరిత్ర అనే ఒక పుస్తకాన్ని రచించారు, ఒక పుస్తకం రాశారు. ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు, ఆ తర్వాత అనే ఒక పుస్తకాన్ని రాశారు. దానిలో మొత్తం అన్ని రకాలు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, ప్రపంచ చరిత్రలో వచ్చిన మానవులు, ఆది మానవుల నుంచి ప్లస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇలా అన్ని అంశాలు విశ్వం నుంచి మన మొత్తం అన్ని అంశాలను రాసుకొచ్చారనమాట. చాలా డెప్త్గా, చాలా లోతుగా ఆయన అధ్యయనం చేసి రాశారు. సో ఆ పుస్తకం నిజానికి ఎప్పుడో రిలీజ్ అయింది, ఎప్పుడో ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది, చాలామంది చదివారు. దానికి ఇంగ్లీష్ వెర్షను బహుశా ఈరోజు రిలీజ్ చేశారు. విశాఖపట్నంలో ఈ మీటింగ్ జరిగింది. దీనిలో చంద్రబాబు నాయుడు గారు అండ్ పురంధేశ్వర్ గారు అండ్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సో ఇది ఖచ్చితంగా క్యాడర్కు, కుటుంబ సభ్యులకు, కుటుంబ అభిమానులకు అందరికీ ఒక మంచి సందేశం, సంకేతం. అయితే నేను కొంచెం గతం చెప్తాను, దీనిలో కొన్ని కాంట్రవర్సీస్ ఉండొచ్చు, కానీ ఫ్యాక్ట్సే చెప్తాను. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు అల్లుళ్ళు, ఇద్దరు తోడల్లుళ్ళు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ముందే ఎన్టీఆర్ గారితో పాటు నడిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే ఆయన ఎన్టీఆర్ గారితో పాటే ఉన్నారు. ఆవిర్భావానికి ముందు నుంచే ఆయన టీడీపీ కోసం బ్యాక్ అండ్ పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయానికి, బాబు గారేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1983లో ఆయన ఓడిపోయిన తర్వాత, 1985లో ఆయన ఓడిపోయిన తరువాత అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావాలి అనుకున్నారు. సో అప్పుడు తెలుగుదేశం పార్టీలో రావడానికి ఎన్టీఆర్ గారు ఒక కమిటీ వేశారు, నలుగురు సభ్యులతో ఒక కమిటీ వేశారు. సో అదంతా జరుగుతూ వచ్చింది. అంటే ఇద్దరూ కలిపి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కొంత వ్యతిరేకించినప్పటికీ, అప్పట్లో ఆ కమిటీ వ్యతిరేకించి కొంత జరిగినప్పటికీ, చంద్రబాబు గారు అయితే ఎంతైనా అల్లుడు కదా, ఎన్టీఆర్ గారి మీద కూడా కొన్ని ప్రెజర్స్, ఫ్యామిలీ ప్రెజర్స్ ఉంటాయి కాబట్టి తీసుకున్నారు. అదంతా జరిగింది. సో ఇదంతా కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తన ఫేస్బుక్ పేజీలో 2020 కోవిడ్ టైంలో చాలా డీటెయిల్డ్గా రాశారు. మీరు ఒకసారి వీలైతే చూడండి. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనే ఫేస్బుక్ పేజీ మీకు పక్కన ఫోటో ఇస్తాను. దానిలో 2020 కోవిడ్ టైంలో ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1995 నాటి సంక్షోభం వరకు డీటెయిల్డ్గా ఒక 10 ఎపిసోడ్లు రాశారు. దీనిలో ఆవిర్భావానికి ముందు ప్లస్ ఎన్టీఆర్ గారి ప్రచారం, తెలుగుదేశం పార్టీ మహానాడు అండ్ ఆ పార్టీ ఎన్నికలకు వెళ్ళిన తీరు, ప్లస్ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరిక, దానికి సంబంధించిన కమిటీ వ్యవహారాలు, ఇవన్నీ రాసుకొచ్చారనమాట. దీనిలో కొన్ని అంతర్గత అంశాలు ఉన్నాయి. కొన్ని నాకు తెలిసి 1995 సంక్షోభాన్ని ఆయన డిలీట్ చేశారు, లేదు మిగిలినవన్నీ ఉన్నాయి. అయితే ఈ 1995 సంక్షోభమే ఒక చరిత్ర, ఒక కాంట్రవర్సీ, ఒక వివాదం, ఒక మరక. సో నిజానికి 1995 ఆగస్టు నెలలో ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుని చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం వెనుక ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు అందరి పాత్ర ఉంది. హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు ప్లస్ కుమారులు అందరూ అండ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా, అందరూ కలిస్తేనే ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుని చేయడం సాధ్యమైంది. ఎందుకు? అప్పుడు పరిస్థితులు అలా దారితీశాయి. లక్ష్మీ పార్వతి ఎంటర్ అవ్వడం, ఆ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, పార్టీ అప్పుడు వరకు లేని సంస్కృతి పార్టీలో పెరుగుతుండటంతో పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక తెలియని అసంతృప్తి వస్తుండడం, అవినీతి పెరిగిపోతుండడం, ఎన్టీఆర్ గారికి ఇవన్నీ చెప్పినప్పటికీ ఆయన రియలైజ్ అవ్వలేకపోవడం, సో లక్ష్మీ పార్వతి హవా కనిపిస్తుండడం, అందుకు ఆమెను సైడ్ చేయాలి అంటే ఖచ్చితంగా అధికారం మారాలి అని అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. అప్పుడు అందరూ కలిపి అనుకునే ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుని చేసి చంద్రబాబు గారు సీఎం అయ్యారు. అయితే సీఎం అవ్వక ముందు వరకు, చంద్రబాబు గారు ఆ పదవిలోకి ఎక్కక ముందు వరకు వీళ్ళందరి మధ్య ఉన్న కోఆర్డినేషను అండ్ వర్క్ వేరు. ఆయన వన్స్ సీఎం అయిన తర్వాత మారిపోయింది, పరిస్థితి మొత్తం మారిపోయింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి డిప్యూటీ సీఎం ఇస్తామన్నారేమో, లేదా పదవి ఇస్తామన్నారో, ఇవ్వలేదేమో. బహుశా వాళ్ళిద్దరి మధ్య చర్చలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయో తెలియదు, కానీ నెల రోజుల వ్యవధిలోనే ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు.
అది ఈ విషయాన్ని కూడా ఆయన తన ఫేస్బుక్ పేజీలో రాశారు వెంకటేశ్వరరావు గారు. ఇలా చాలా వ్యవహారాలు జరిగాయి. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ గారు మరణం తర్వాత ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడం, బీజేపీ వాళ్ళు కూడా టీడీపీతో పొత్తు ఉండడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి సీట్ ఎక్కడ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఆయన 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, రాజశేఖర రెడ్డి గారితో పాటు ట్రావెల్ చేయడం, మంత్రిగా పనిచేయడం, రాజ్యసభకు అలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన బీజేపీలో పనిచేశారు, కాంగ్రెస్లో పనిచేశారు. అయితే ఆయన రాజకీయ జీవితం మొత్తం మీద ఒక చేదుగులిక, అంటే మరిచిపోలేని సంఘటన ఏంటంటే ఆయనకు కూడా ఒక చేదు జ్ఞాపకం ఏమిటంటే ఆయన 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియక, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాలు తెలియక ఆయన వైసీపీలో చేరి ఓడిపోయారు. మేబీ గెలిస్తే ఎలా ఉండేదో, ఆయన కూడా 2019 ఎన్నికల్లో గెలిస్తే మరి ఎలా ఉండేదో. ఆయన ఓడిపోవడం వలన ఆయన రాజకీయ జీవితం అక్కడితో అయిపోయిందనమాట. అయితే ఇప్పుడు వరకు నేను చెప్పింది వేరు. చంద్రబాబు గారికి, దగ్గుబాటి గారికి నేరుగా వాళ్ళు విమర్శించుకున్న దాఖలాలు లేవు. నేరుగా ఒకరికొకరు ఎదురెదురుపడి ప్రతిఘటించుకొని వివాదాలకు దిగిన సంఘటనలు కూడా ఏమీ లేవు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య జరగాల్సిన వ్యవహారాలు జరిగాయి, అందుకు ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత 2014 సమయంలోనే టీడీపీలో చేరాల్సింది పురంధేశ్వర్ గారు, కానీ చంద్రబాబు గారు ఒప్పుకోకపోవడంతో ఆమె బీజేపీలోకి వెళ్ళారు. ఇదంతా కూడా వెంకటేశ్వరరావు గారు తన ఫేస్బుక్ పేజీల్లోనే రాశారు, మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కలిశారు. కలవడానికి దారితీసిన పరిస్థితులు ఆయన రాసిన పుస్తక ఆవిష్కరణ. సో నాకు తెలిసి 2019కు ముందు కానీ ఆ తర్వాత కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చాలా లోతైన మనిషి. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఫుల్ టైం పొలిటీషియన్. ఆయన 24/7 పాలిటిక్సే ఆలోచిస్తారు. అధికారంలో ఉంటే పరిపాలన ఆలోచిస్తారు, ప్లస్ పాలిటిక్స్ ఆలోచిస్తారు. అధికారంలో లేకపోతే 24/7 పాలిటిక్సే ఆలోచిస్తారు. తన పార్టీ, తన విధానాలు అదే ఆలోచిస్తారు. కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒకప్పుడు పొలిటీషియనే కావచ్చు, ఆయన పాలిటిక్స్ చేస్తూనే ప్రపంచాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఆయన విపరీతమైన చదువురే, విపరీతంగా పుస్తకాలు చదువుతారు, ప్లస్ రాస్తారు. పుస్తకాలు చదవడం అలవాటు ఉన్నవాళ్ళు కొంతమంది రాయడంలో కూడా దిగుతారు. ఎందుకంటే పుస్తకాలు చదవడం ద్వారా విపరీతమైన జ్ఞానం వస్తుంది, అన్ని విషయాలు తెలుస్తాయి, కొత్త విషయాలు తెలుస్తాయి. అలా విషయాలు తెలిసినప్పుడు మైండ్లోకి వెళ్తున్నప్పుడు అరే నేను కూడా ఏమైనా చెప్పాలి, నేను కూడా ఏమైనా తెలియజేయాలి ఈ ప్రపంచానికి అని కొంతమంది రచయితలుగా మారతారు. సో రచయిత అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఫస్ట్ చదువురు మాత్రమే చదువుతాడు. చదివేవాడు చదువుతున్న ప్రతి ఒక్కడు కూడా రచయిత కావాలని లేదు, కానీ రచయిత అయ్యే ప్రతి ఒక్కడు కూడా చదివేవాడే కావాలి. సో అందులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ప్రత్యేక పంథా అన్నమాట. ఆయన విపరీతంగా స్టడీ చేశారు, విపరీతంగా అధ్యయనం చేశారు, తిరిగారు, అనేక దేశాలు తిరిగారు, అనేక కొత్త వ్యక్తులతో మాట్లాడారు. సో ప్రపంచంలో ఉన్న భిన్నమైన సంస్కృతిని తెలుసుకున్నారు, అనేక లైబ్రరీలు తిరిగారు, చాలా పుస్తకాలు చదివారు. అరిస్టాటిల్, నెపోలియన్, ఔరంగజేబు, శివాజీ, అలా ఆ పాత తరంలో ఉన్న రాజుల కాలం నాటి నుంచి కూడా ఈ రాజులు లేదా ఈ తర్వాత వచ్చిన రకరకాల సామ్రాజ్యాలు, రకరకాల ఆధిపత్యాలు, వివిధ దేశాల్లో వాళ్ళ పరిపాలనా తీరు, ఆ చరిత్రలు, ప్లస్ విప్లవకారులు, నియంతలు, వాళ్ళందరి చరిత్రలో కూడా ఆయన అధ్యయనం చేశారు. చాలా లోతుగా స్టడీ చేసి ఆయన పుస్తకాలు రాయడం ప్రారంభించారు. అనేక పుస్తకాలు రాశారు. ఆ రాసే క్రమంలోనే ఈ పుస్తకం కొంచెం సంచలనంగా మారింది, బాగా పేరు తెచ్చుకుంది. 2022లోనే ఈ పుస్తకాన్ని మార్కెట్లో రిలీజ్ చేశారు. అప్పుడే ఈ పుస్తకాన్ని ఆంధ్రజ్యోతిలో అనుకుంటా దీని గురించి ఎడిటోరియల్లో కూడా రాశారు. అలాగే రామోజీరావు గారు ఈ పుస్తకం చదివి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా అభినందన లేఖ పంపించారు. మీరు రాసిన పుస్తకం నేను చదివాను, చాలా బాగుంది, చాలా డీటెయిల్డ్గా రాశారని 2022లోనే. సో అంటే అప్పుడుదే ఈ పుస్తకం. ఈరోజు విశాఖపట్నంలో ఆవిష్కరించిన ఈ పుస్తకం పాతదే, కానీ దానికి ఇంగ్లీష్ వెర్షన్ని ఈరోజు ఆవిష్కరించారని చెప్పుకోవచ్చు. సో ఈరోజు జరిగిన మీటింగ్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక కామెంట్ చేశారు. చంద్రబాబు గారికి నాకు జరిగినవన్నీ గతం అని చెప్పారు. ఉన్నాయి, మా ఇద్దరికి మధ్య ఉన్నాయి, కానీ అవన్నీ కూడా గతమే అని చెప్పారు. నిజమే, అవన్నీ గతమే. నేను అవన్నీ ఇప్పుడు తవ్వి తీయాలని వీడియో చేయట్లేదు, అవన్నీ ఇప్పుడు జ్ఞాపకం చేయాలని వీడియో తీయట్లేదు. కాకపోతే కొంతమంది కొత్త తరం వాళ్ళకి తెలియదు వీళ్ళిద్దరు తోడళ్ళ మధ్య ఏం జరిగింది అని. బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం ఏమీ జరగలేదు, మాటల యుద్ధం జరగలేదు, లేదా పొలిటికల్ వార్ కూడా జరగలేదు. జస్ట్ ఒకళ్ళ విధానాలు ఒకళ్ళకి పడల.
చంద్రబాబు నాయుడు గారి విధానాలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి పడలేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి తీరు చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు. ఒకనొక సందర్భంలో 2014లో దగ్గుబాటి గారు చంద్రబాబు గారితో కాంప్రమైజ్ అవ్వాలని చూశారు. పురంధేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీలో చేరాలని చూశారు. కానీ చంద్రబాబు గారు అప్పుడు ఒప్పుకోలే. ఆ తర్వాత 2019లో దగ్గుబాటి గారిని టీడీపీలో చేర్చుకోవాలని చూశారు. కానీ అప్పుడు దగ్గుబాటి గారు ఒప్పుకోలే. అప్పుడు ఆయన వైసీపీకి వెళ్ళారు. అలా 2009 నుంచి కాస్త అటు ఇటు మారుతూ వస్తుందన్నమాట. ఒకసారి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకసారి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఎదురెదురు పడినా మాట్లాడుకోలేదు. జస్ట్ ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఎక్కడైనా ఎదురైనా సరే, లేదా ఇంకా బయట ఎక్కడైనా కార్యక్రమాల్లో, ప్రైవేట్ కార్యక్రమాల్లో కలిసినా సరే ఎదురెదురు పడినప్పుడు మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉండేవి కాదు. జస్ట్ కరచాలను షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, నమస్కారం పెట్టుకోవడం, వెళ్ళిపోవడమే తప్ప పలకరింపులు మాటలు కూడా ఉండేవి కాదు. అయితే వాళ్ళిద్దరు అక్కచెల్లెలు మాట్లాడతారు. పురంధేశ్వర్ గారు, భువనేశ్వర్ గారు రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటారు. అండ్ లోకేష్ గారు, హితేష్ గారు, అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి, పురంధేశ్వర్ గారు వెంకటేశ్వరరావు గారి అబ్బాయి హితేష్, వాళ్ళిద్దరు కూడా బాగానే మాట్లాడతారు. కానీ వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మాట్లాడుకునే వాళ్ళు కాదు. చివరికి అవన్నీ పక్కన పెట్టేసి, 30 ఏళ్ళగా ఉన్న విభేదాలు పక్కన పెట్టేసి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే ఒక అడుగు ముందుకేసి ఒక 10 రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి తన పుస్తకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, మొత్తం చంద్రబాబు గారు కూడా అప్పుడు చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. ఆ పుస్తకం గురించి తను చెప్తున్నప్పుడు మొత్తం ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా విని, ఎస్ నేను వస్తాను కార్యక్రమానికి, ఖచ్చితంగా ఈవెంట్ గ్రాండ్గా చేద్దామని చెప్పడం. సో దాంతో ఆయన కూడా, దగ్గుబాటి గారు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం, బయటకు వచ్చి దాన్ని గ్రాండ్గా ఒక గ్రాండ్ ఈవెంట్లా చేయడానికి పూనుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. సో దాంతో ఈయన ఒక అడుగు ముందుకేశారు, ఆయన ఒక అడుగు ముందుకేశారు. ఈయన 10 అడుగులు ముందుకేశారు, ఆయన 10 అడుగులు ముందుకు వచ్చారు. దాంతో ఇద్దరు తోడళ్ళ మధ్య ఉన్న విభేదాలు, కల్మషాలు అన్నీ కూడా గొయ్యి తీసి పాతిపెట్టేశారు. ఇంకా ఈ వయసులో ఏముంటాయండి? బహుశా ఇంకా యాక్టివ్ పాలిటిక్స్లో చంద్రబాబు గారు ఉంటే 5 ఏళ్ళు ఉంటారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతానికైతే పొలిటీషియన్ కాదు. భవిష్యత్తులో కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఆయన ఇంకా రాయగలరు, ఆయన ఇంకా చదవగలరు, ఆయనలో ఉన్న అపార మేధస్సుని ఇంకా పంచగలరు. ఎందుకంటే ఆయన మీరు జస్ట్ మీ ఖాళీ సమయాల్లో ఆయన ఫేస్బుక్ పేజీ ఓపెన్ చేయండి చాలు, ఎన్నో విశేషాలు ఉంటాయి. ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తుల గురించి ఆయన రాశారు. సరళమైన తెలుగులో అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా, స్పష్టంగా ఆయనలో ఉన్న రచన ఎంత ఓపిక అనేది మీకు తెలుస్తుంది. ఆయన ఫేస్బుక్ పేజీ చూస్తే చాలు. చాలామంది ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఫేస్బుక్ పేజీలు అంత డీటెయిల్డ్గా మెయింటైన్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఆయనకి ఎంత ఓపికో. బహుశా 2020 కోవిడ్ టైంలో అనుకుంటా, అప్పుడు లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉన్నారు కదా అందరూ, అప్పుడు ఆయన స్టార్ట్ చేశారు రాయడం. అప్పటి నుంచి ఆయనకు అలవాటైంది ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టడం. అంతకుముందు నుంచే ఆయన పుస్తకాలు రాసేవాళ్ళు. కానీ కోవిడ్ టైం నుంచి ఫేస్బుక్లోనే పెద్ద పెద్ద సుదీర్ఘ పోస్టింగ్లు పెట్టడం స్టార్ట్ చేసి తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించిన చరిత్ర ఇవన్నీ రాసుకొచ్చారు. అయితే ఒక్కటి డిలీట్ చేశారు. 1995 ఆగస్టు సంక్షోభాన్ని మాత్రం డిలీట్ చేసి మిగిలినవన్నీ ఉంచారనమాట. ఆ ఆగస్టు సంక్షోభం మీద ఆయన రాసినప్పుడు నిజానికి అది ఇప్పుడు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పదవిలోకి వచ్చారు, ఎమ్మెల్యేల విషయంలో ఏ విధంగా, ఎమ్మెల్యేల సంఖ్య విషయంలో ఏ విధంగా మభ్యపెట్టారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి అతనికి ఏ విధంగా సహకరించాయి అనే కాంట్రవర్సీస్ కూడా ఆయన రాశారు. కానీ అవి కొంతకాలం తర్వాత దాన్ని డిలీట్ చేశారు. ఎందుకంటే అవి ఇంకా ఎప్పటికీ ఉంటే ఖచ్చితంగా టీడీపీ క్యాడర్ విభేదిస్తారు. ఇప్పుడు ఈ ఈవెంట్కి అది ఖచ్చితంగా ఒక మరకలా మారేది. కాబట్టి ఆ ఒక్కటి డిలీట్ చేసి మిగిలినవన్నీ ఉంచారనమాట. సో ఓవరాల్గా ఇద్దరి మధ్య ఇంకా గ్యాప్స్ అయితే మాత్రం పూర్తిగా పోయినట్టే.